కోటి రూపాయలతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బసపర్ణం కోట్ల ఇడ్లీలు కొనుక్కుంటావా? నీకెందుకు? లైఫ్ ఎంజాయ్ చేస్తాం, నీకెందుకు? ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మగాళ్ళేనా మీరు? ముందు మీసాలు తీసేయండి. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ వదవి. ఎస్, దొంగనే. నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు? ఏ ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా? అవును, ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు. వాడే వీడు. ఇద్దరు నన్ను దొంగం చేశారా? ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తమ్ముడు అన్నయ్య అక్కడే ఉండి చెప్పు. అలాగే. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. బట్ దిస్ ఈస్ లాస్ట్ ఇంటర్వ్యూ. సింగిల్ ఆఫీసర్. ఏంటండి గోకారు? అబ్బా నేనెక్కడ గోకానే? గోకిన వాళ్ళకి మీకు తెలీదా ఎక్కడ గోకారు? అబ్బబ్బబ్బా, మీ గోకుడితో నా నిద్రంతా చెడిపోతుంది. ఆ గోకుడేదో మీరే గోక్కోండి. అమ్మయ్య, ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరవకో, అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి. మా ఆవిడ పక్క గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో, నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, విక్రమ్ అనే అతను వస్తాడు. అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఆవిడని గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడని గోకితే నాకు దురద వస్తుంది. నేను గొక్కోలేను. నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా విక్రమ్? అవును సార్. అయ్యో, నిలబడే ఉన్నారు. కూర్చోండి. పర్లేదు సార్. ఎందుకు అలాగా? కూర్చోండి. థ్యాంక్ యూ. తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు ఈ విషయం ఎంతో చెప్పండి. 25,000 రూపీస్. అంతేనా? ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే. ఇంతకీ నా జాబ్ ఏంటి? మీ ఇష్టం. మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు, పక్కన ఆ సీట్లో తప్ప. మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు, ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు. అడుక్కోండి. అడగండి. తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవును. మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరు? మీ బంధువా? మీ శ్రేయోభిలాష? మీ ఫ్రెండా? లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా? అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు. నీ పేరేంట్రా? విక్రమ్ సార్. విక్రమ్ సార్. విక్రమ్ సారా? విక్రమ? విక్రమ్. అవును, వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేశావంట. వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట. నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా? సార్ షట్ అప్. ఇదేంటో తెలుసా? రౌడీ షీట్. ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో, రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్ కి రావాలి. ఎందుకు సార్? ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తొంగించుకోవాలి. సార్ సార్, ఉద్యోగం కోసం అతను భయపెట్టాను, కానీ నేను క్రిమినల్ కాదు సార్. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ 25,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకో. 25,000? నేను ఎక్కడి నుంచి తేగలను సార్? నీ దగ్గర కత్తుంది, మంకీ క్యాప్ ఉంది, పైగా గోడ దూకే ధైర్యం ఉందే. అంటే నన్ను దొంగతనం చేయమంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా?
నీ దగ్గర కత్తుందిరా, మంకీ క్యాప్ ఉందిరా, పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా. నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా. అర్థమైంది సార్, కష్టపడి సంపాదించాలి. వస్తాను సార్. ఆగాగా, ఏం సార్ ఇది? ఎమర్జెన్సీ కోట, నాటకాల పోలీస్ డ్రెస్, ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది. ఓకే సార్, వెళ్ళు. వస్తాను సార్. అలా నన్ను దొంగం చేశాడు. ఇప్పటి వరకు 15,000 తీర్చాను, ఇంకా 10,000 బాకీ ఉంది. అవునా? వీడి సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వు చూడ్డానికి జెంటిల్మెన్ లా, స్మార్ట్ గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నావు. నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు? ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములు. పర్లేదన్నయ్య, కూర్చొని చెప్పు. దట్స్ మై బ్రదర్. ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములు. నేను ఒక LIC ఆఫీసర్ దగ్గర ఏజెంట్గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను. ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा. ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे. देखा तू देखा సార్, ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. అలా కాదు సార్, మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి, బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू देखो దిఖాओ. निकाल के. అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो. అరే గేట్ తీరా. मैंने खोलूंगा. ఇవన్ మోహన్. जाओ. देखा मेरा ट्रेनिंग. ఆహా कुत्ता को आओ बोलो. आओ ఆ डमी आओ ना. आजा बेटा आजा जा 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 जा. मेरा कुत्ता कहाँ गया? तुम्हारा कुत्ता नोर मूసుకొని ఎలెత్తుకో. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. మే ఐ సిట్ సార్? థ్యాంక్ యూ సార్. Who are you? నా పేరు శివాజీ సార్, LIC ఏజెంట్ని. మన దగ్గర అభయమిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయల పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్, మంచి పాలసీ కదా సార్. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గుర్కా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్, గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లో పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. There are 2 reasons, sir. One is humanitarian grounds and another one is commercial aspect, which I can tell you first, sir. ఏది ముందు చెప్పమంటారు? నేను NRI అని తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నావు ఎందుకు? క్షమించండి సార్, సారీ. మొదటిదేదో చెప్పు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగాను సార్. రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్. సార్, ఇక మీ గుర్కా బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? బికాస్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్కా సార్. గురుగారు,
అదే మీ కుక్క బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాజ్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సార్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో హలో, ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ 1 కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ని పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడు నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. ఎస్, యు ఆర్ డిస్మిస్డ్. సార్ గెట్ అవుట్. అదంటే 5 లక్షల రూపాయలు, పైగా పెంపుడు కుక్క. అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దబ్బే నీకు నేను లోకువైపోయానంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అరిచానంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తాని. సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్లు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి బోయినపల్లిలో అందచేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రై, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్ నేనేం చేయలేదు సార్. నేను ఒక మామూలు LIC ఏజెంట్ సార్. అవును సార్. నువ్వు మామూలు LIC ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగానే కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్. అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. సార్ చెప్పరా సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కరీనా కొడుకుని అడగండి సార్. రేయ్, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా, దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష చేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందంటే నా కొడుకుని. రేయ్, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా, నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. సార్, స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా, వాడు అక్కడ ఎందుకున్నాడు? సార్, పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, మంచోడే. కావాలని నేనే ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గానీ నువ్వు నిజం చెప్పరా, సార్ ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్. అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది. మాకు డబ్బు అవసరం చాలా ఉంది, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం.
మీ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వనంటున్నాడు, మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం, సారీ అండి. మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను. ఏమ్మా? వెళ్తే మా నాన్న పొట్టుడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు. నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. మాతోనా? ఏంట్రా ఇంకా లైట్ ఆఫ్ కూడా మాట్లాడు. ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటుంది. ఇలా కంటిన్యూ అయిపోతే పోలా.